నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ వైభవ్ రఘునాథన్ ఆదేశాలతో నాగర్ కర్నూలు పట్టణంలోని ట్యాంక్ బండ్ మీద ట్రాఫిక్ ఎస్ఐ కళ్యాణ్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆటోల ట్రక్కుల క్లోజర్ యజమానులతో మాట్లాడుతూ రోజువారీ కూలీల ప్రాణాలతో చెలగాటమాడితే కఠిన చర్యలు తప్పమని హెచ్చరించారు. నాగర్ కర్నూలు పట్టణంలో ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న వివిధ వాహనాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్న సందర్భంగా ట్యాంక్ బండ్ మీద ట్రాఫిక్ ఎస్ఐ కళ్యాణ్ మరియు వారి సిబ్బందితో కలిసి స్పెషల్ డ్రైవ్ లో భాగంగా కెపాసిటీకి మించి ప్యాసింజర్లు ఎక్కించుకుని నడుపుతున్న ఆటోలు, క్రూజర్లు మరియు వివిధ ట్రక్కులు వాళ్ల కెపాసిటీకి మించి అమాయకమైన రోజువారీ కూలీలను టార్గెట్ చేసుకుని వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని, ఈ స్పెషల్ డ్రైవ్ లో భాగంగా వివిధ ట్రక్కులను, ఆటోలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగిందని, ఎలాంటి పత్రాలు, కండిషన్ లేని ఆటోల్లో, ట్రక్కులలో ప్రయాణం చేయడం వల్ల ప్రాణాపాయం కలుగుతుందని, మీ ప్రాణాలకు ముప్పు వాటిల్లి మీ కుటుంబం రోడ్డుపైన పడాల్సి వస్తుందని, కెపాసిటీకి మించి ఏ వాహనంలో కూడా ప్రయాణం చేయొద్దని వ్యవసాయ కూలీలను మరియు ఇతరులను ఉద్దేశించి ట్రాఫిక్ ఎస్ఐ కళ్యాణ్ మాట్లాడుతూ కూలీలకు అవగాహన కల్పించారు. మీ అందరినీ ఇబ్బంది పెట్టాలని నా ఉద్దేశం కాదు. నేను చెప్తున్నా, ఎన్నో యాక్సిడెంట్లు అవుతుంటే చూస్తుంటారు. అన్నమన్న బస్సులో ఒకటే ఇంట్లో ముగ్గురు ఆడలు చనిపోయారు. కరెక్టే కదా? ఒకటే ఇంట్లో చిన్న పాప, 6 నెలల పాప, ఒక తల్లి, ఒక తాత చచ్చిపోయాడు. ఒక ఆటో అంటే ఊరి నుంచి అంతా. ఇప్పుడు ఆటోలో 15 మందిని ఎక్కించుకున్నాం అంటే 15 మంది ఒకటే ఊరు ఉంటారు. ఇదే అనుకోని సంఘటన జరిగితే ఒక ఊరులో కదా బలేది, ఊరు మొత్తం ఆగమైతే సంపాదించే 400 కూలి కోసం ఎంత ఖర్చు అవుతుందో తెలియదు. నేను చెప్పాను కదమ్మా, గవర్నమెంట్ బస్సు ప్రొవైడ్ చేసింది. బస్సులు అన్ని దగ్గర దొరుకుతాయి, దొరకబెట్టే నేను కూడా చెప్పలేను. కొన్ని దగ్గర బస్సు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కొన్ని దాని ఎందుకు తప్పదు. కానీ పోయేటప్పుడు ఏంటంటే ఒక్కరు పోయినదే కూలియాలి, 10 మంది పోయినదే కూలియాలి. నేను ఏదో మిమ్మల్ని ఇబ్బంది పెట్టి సాయంత్రం కూడా ఇంటికి పోయేటప్పుడు వంటలు ఉండేటాన్ని ఇబ్బంది పెట్టడం నా ఉద్దేశం కాదు. ఎందుకంటే అందరికి తెలపడం కోసం ఇదంతా, అందరూ తెలపడం. ఇప్పుడు అందరు కూడా నాకు ఇలా ఒక పెద్దమ్మ, ఒక చిన్నమ్మ, ఒక అక్క, చెల్లెలాగానే చెప్తున్నా. వేరే ఎవరిని ఇబ్బంది పెట్టడం కాదు, అది కవర్ చేసుకుంటాం. ఎవరిని ఇబ్బంది పెట్టడం నా ఉద్దేశం కాదు. మళ్ళీ చెప్తున్నానమ్మా, మీరంతా మీరే ఇదంతా మీరే. ఎంతో మంది మీకే రూపాయి కట్టిస్తాను. మీరందరూ కూడి అంటే కూడి వేసుకుని తప్పితే కాలం గడవచ్చు. నాగడి వేసుకు అంటే ఉండొచ్చు, ధనికులు ఉండొచ్చు, ఈ కాలం లేదు. కానీ ఒక్క 400 రూపాయలు చూసుకుంటే ఎంత ఖర్చు అవుతుందో తెలియదు. మా ఊళ్ళోనే నేను చెప్తున్నా, మా ఊళ్ళోనే యాక్సిడెంట్ అయితే ఒకటే ఇంత ఇస్తారు చనిపోయారు. గుడ్డు వాసింది, ఇంకా ఒకటే గుడ్డు వాసింది. మీ అందరినీ దృష్టిలో పెట్టుకొని చెప్తున్నా. పెద్దమ్మ, మీరు ఎంత చెప్పినా ఎక్కండి, కాదని లేదు. ఒక పద్ధతి ఎక్కండి, పద్ధతిగా పట్టుకోండి, పద్ధతిగా కూర్చోండి. అది నేను చెప్తున్నా. ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు, సరేనా? రేపటి నుంచి మళ్ళీ 4 రోజులు అయితే కూలీలు బంద్ అయితే జాగ్రత్త వెళ్ళండి.